మాదిగ రిజర్వేషన్ వర్గీకరణ కోసం నిరంతర పోరాటం చేసిన మాన్య పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ గారికి వీబీఆర్ ఎంఆర్పిఎస్ మండలం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రపంచంలో జాతి హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసిన ఒక నెల్సన్ మండేలకు జైల్లో అనుభవించినప్పుడు పద్మశ్రీ అవార్డు వచ్చింది. తదనంతరం ఇప్పుడు మన భారతదేశంలో అంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక మందకృష్ణ మాదిగకు పద్మవిభూషణ్ రావడము హర్షించదగ్గ విషయము. మరి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, మరి బీసీకి ఏ విధంగానైనా ఏబిసిడి వర్గీకరణ ఉందో అదే సామాజిక వర్గానికి ఈ ఎస్సీ 57 కులాల ఉన్నటువంటి అందరికీ సమాన హక్కులు కలగాలనే ఉద్దేశంతో ఆయన ఏదైతే లక్ష్యంతో పోరాటం చేశారో నిరంతర పోరాటంలో 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో కేంద్ర ప్రభుత్వం ప్రతి పేదలకు అన్యాయం జరిగిన ముందుండు. గుండె జబ్బుల పిల్లలు ఆపరేషన్ల గురించి, ఆరోగ్యశ్రీ, వికలాంగుల హక్కులకు దాని మానవతా దృక్పథంతోటి కోరుకుంటున్న ప్రతి సమాజానికి కూడా సేవ చేసింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం గుర్తించి మోడీ గారు, అమిత్ షా గారు కీలకంగా కిషన్ రెడ్డి గారు సహకరించినందుకు వారికి మన తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ రేపు శాఖ తరఫున ప్రతి ఒక్క వచ్చిన గ్రామాలందరికీ ఎంఆర్పిఎస్ నాయకులకు ధన్యవాదాలు తెలుపుతూ రేపు 27ది 31 తారీఖు పోస్ట్పోన్ అయింది కనుక అందరూ భువనగిరిలో పాల్గొనాలని, ప్రతి మాదిగ బిడ్డ ఉపకులాలు అందరూ పాల్గొనాలని, అదే ఫిబ్రవరి 7 తారీఖున హైదరాబాద్ చలో హైదరాబాద్ కార్యక్రమంలో 1,00,000 డబ్బులు 1000 గొంతుల కార్యక్రమంలో ప్రతి ఇంటి నుంచి ఒక మాదిగ బిడ్డ బయలుదేరే విధంగా మనందరం సహకరించాలని ఇక్కడ వచ్చిన కార్యకర్తలందరికీ, ఎంఆర్పిఎస్ కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మందకృష్ణ అన్న గారికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం హర్షించదగ్గ విషయం పద్మశ్రీ అవార్డు కేటాయించడం పట్ల మరొకసారి అన్నగారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ఎందుకంటే అన్నగారు ఒక మాదిగ కులంలో పుట్టి మందకృష్ణ మాదిగాన్ని పెట్టుకోవడం వల్లే ఈరోజు జాతి గర్వించదగ్గ బిడ్డగా మనం చెప్పుకోదలుచుకుంటాం. కాబట్టి అతనికి అందరికీ సెల్యూట్ చేస్తాం. ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిందిగా మనం చేస్తున్నాం. రేపు జరగబోయే 1000 గొంతులు 1,00,000 డప్పుల కార్యక్రమంలో కూడా మనం పాదయాత్ర వెళ్దామని నేను చెప్తున్నా. డప్పులు సంఖ్య వేసుకొని మనం హైదరాబాద్ ఒక 30 కిలోమీటర్ల దూరం ఉన్నది కాబట్టి పాదయాత్రతోటి వెళ్ళి మనము ఈ కార్యక్రమాన్ని విజయం చేయాలని మనవి చేస్తున్నాం. ఇక్కడితో చిన్న ఉపన్యాసం లక్ష దప్పులు